సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ మహబూబ్ నగర్, అదే పిల్లల మర్రి అయితే ఫుల్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసి చూద్దాము. సో వీడియో అయితే కాస్త లాంగ్ ఉంటుంది, నేను ఎందుకంటే డీటెయిల్గా చెప్తాను అన్ని. సో మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట, డీటెయిల్గా చెప్తాను. సో వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు మన ఛానల్ కోరన్నా కొత్త వచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ చూశారు కదా, మనకైతే స్టార్టింగ్ అయితే ఎంట్రీ ఇలా ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ మనకైతే బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకైతే వెహికల్ పార్కింగ్ ఉందన్నమాట, బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట అక్కడ. సో చూద్దాం, మనమైతే లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఛార్జెస్ చేస్తారో ఏమేమి ఉందో డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను గైస్. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాం కానీ మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ అమౌంట్ పే చేసి టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ పిల్లలు మరి బోర్డు కానీ బయట ఒక మర్రి చెట్ లాగా చిన్నవి అయితే పెట్టారు. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఎంట్రీ అయితే. సో మనకైతే పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పార్కింగ్ కూడా 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకైతే లోపల మినీ జూ పార్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని జంతువులు ఉంటాయి. ఇక్కడైతే మనకి ఫిష్ ఎక్వేరియం ఉంటుంది గైస్. ఇక్కడైతే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు కూడా ఉంటాయి. ఇక్కడ లోపల శివాలయం కూడా ఉంది, పిల్లల మరి చెట్టు కూడా ఉంది. నేనైతే డీటెయిల్గా అయితే చూపిస్తాను. మనకైతే లోపల డిస్ట్రిక్ట్ మ్యూజియం ఉంది అనమాట. ఇక్కడ పాత విగ్రహాలు ఉంటాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కులు కూడా ఉన్నాయి అనమాట. నేనైతే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెప్తాను. సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ గైస్ మనమైతే మినీ జూ పార్క్ అయితే వెళ్దాము. సో చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో అని. సో మనమైతే రోడ్ స్ట్రేట్కి వెళ్ళాలి. రోడ్ స్ట్రేట్కి వెళ్ళగానే మనకి ఫ్రంట్లో ఇట్లా బోల్ కనిపిస్తుంది, పిల్లల మర్రి మినీ జూ పార్క్ అని కనిపిస్తుంది. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడైతే బోర్డు మీద అయితే మనకైతే ప్రైస్ డీటెయిల్స్ రాశారన్నమాట, అంటే టికెట్ కాస్ట్. సో పిల్లలకి అయితే 5 రూపీస్ ఉంది, పెద్దవాళ్ళకైతే 10 రూపాయలు ఉంది అనమాట. సో మేమైతే 3 టికెట్లు అయితే తీసుకున్నాము. సో ఆయన అయితే 30 రూపీస్కి అయితే 3 టికెట్స్ ఇచ్చేసాడు. మేము టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం గైస్. మనకైతే స్టార్టింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మినీ జూ పార్క్ అని రాసి ఉంది. సో మనం వెళ్ళి చూద్దాం లోపల ఏమేమి ఉంటాయో. ఇక్కడ బోర్డు మీద ఇక్కడ ముసలిలు కానీ పక్షులు కానీ ఇంకా పాములు అయితే రాసి ఉన్నారు. సో మనమైతే చూద్దాం లోపల ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో. సో ఎంట్రీ అయితే వేద్దాం మనమైతే. సో ఇలా ఉంటుంది గైస్ ఎంట్రీ అయితే. సో చూస్తే ఏదో పెద్ద ప్లేస్కి వచ్చినాం అనిపిస్తుంది గైస్. చాలా నీట్గా అయితే పెట్టారు. సో చాలా మంచి డెకరేషన్ కూడా ఉందన్నమాట. చూడడానికి ఏదో రాయల్గా అనిపిస్తుంటుంది. సో నీట్ ఉంది, గ్రీనరీ కానీ ఏది చూసుకుని కాస్త రాయల్గా అయితే పెట్టారనమాట. సో మనమైతే వెళ్దాం. ఇక్కడ ఉంది కదా మనకి వెల్కమ్ బోర్డు ఉందన్నమాట. ఇక్కడ సేవ్ ఎనిమల్స్ సేవ్ నేచర్ అని. సో మనమైతే లోపలికి వెళ్దాం. సో చూద్దాం ఇక్కడ ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో. సో మనకైతే స్టార్టింగ్లో చూడొచ్చు అడవి కూడా అయితే ఉందని గైస్. ఇదైతే అడవి కూడా అంట ఇది. సో నెక్స్ట్ కూడా ఇలాంటి జంతువులే ఉన్నాయి, అన్ని పక్షులు కానీ అలాంటివి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఎర్ర అడవి కూడా అంట ఇది, అంటే ఇది పుంజు కూడా అంటారు కదా, అట్లాంటివి అడవిలో ఉంటాయి అన్నమాట. సో గైస్ ఇక్కడైతే స్నేక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ చూశాను, ఇట్లయితే ఎక్కువ లేవు అనమాట. అన్ని కోడ్లు కానీ పాతులు కానీ అవే ఉన్నాయన్నమాట. సో మీకైతే ఇప్పుడైతే స్నేక్స్ అయితే చూపిస్తాను. సో స్నేక్స్ అయితే చూడండి గైస్. సో మనకైతే ఫస్ట్ స్నేక్ వచ్చేసి ఇక్కడ కొండ చిలువ అయితే కనిపిస్తుంది కదా గైస్ బోర్డు మీద అయితే. సో అక్కడ లాస్ట్లో కార్నర్ లాగా కనిపిస్తుంది కదా గైస్, అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, దీని మీద కూడా ఒక స్లిమ్గా కనిపిస్తుంది స్నేక్. సో ఒక లాస్ట్ ఒకటి ఈడ ఒకటి ఉంది, మొత్తం 3 స్నేక్స్ ఉన్నాయి అనమాట. సో మీరైతే డైరెక్ట్ చూసారనుకో చాలా పెద్ద ఉంటుంది గైస్ స్నేక్ అయితే. మాకైతే చాలా భయం అయింది దూరంగా చూస్తుంటే. సో ఇక్కడైతే మనకైతే క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి గైస్. సో చూసుకోవచ్చు ముసలీలు కూడా. సో ఒక లాస్ట్ అయితే అవి అయితే పండుకున్నాయి గైస్, ఆ ముసలీలు అయితే పండుకున్నాయి అనమాట. సో చూసుకోవచ్చు మనకి ఇటుకెళ్ళే కనిపిస్తుంది, 2 అయితే ఉన్నాయి. సో ఇటుకెళ్ళి అయితే మనకైతే క్లియర్గా అయితే కనిపిస్తలేదు కదా, నేనైతే వేరే డైరెక్షన్ నుంచి చూపిస్తాను. సో చూసుకోండి ఇటుకెళ్ళి అయితే కనిపిస్తుంది కదా, ఆడైతే 2 క్రొకోడైల్స్ ఉన్నాయన్నమాట. సో అవైతే సైలెంట్గా పండుకున్నాయి. సో నెక్స్ట్ అయితే చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో ఇక్కడ. సో చూసుకోవచ్చు గైస్, సైలెంట్గా మనకైతే చిన్న పార్క్ ఉంది. ఒకసారి వ్యూ చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. సరే బెంచ్ అయితే చూడండి గైస్ ఎలా డిజైన్ చేశారో, ఏదో చెట్టును కట్ చేసి పెట్టినట్లే పెట్టారు కదా. సో చూడడానికి అయితే లిటరలీ చాలా బాగుంది గైస్. అయితే ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. సో చూద్దాం గైస్, మనకైతే ఇంకా ముంగట ఫిష్ ఎక్వేరియం ఉంటుంది అనమాట. అక్కడ చేపలు ఉంటాయి అనమాట రకరకాలవి. సో నేనైతే అవి కూడా చూపిస్తాను. సో నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది గైస్, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద చెట్లు కానీ మొత్తం నీట్గా ఉందన్నమాట ఇక్కడ. సో చూద్దాం ఇంకా మనకైతే ఇంకేమేమి కనిపిస్తాయో. ఇక్కడ మీరు కానీ పిల్లలతో వస్తే ఇక్కడ పిల్లల కోసం పార్క్ కూడా ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటారు, పెద్దలు కూడా ఆడుకోవచ్చు, ఎవరైనా ఆడుకోవచ్చు గైస్. చూసుకోండి. సో మనమైతే ఇప్పుడైతే ముంగడికైతే వెళ్దాము.
సో చూద్దాం ఇంకా ముంగట ఏమేమి ఉంటాయో. నేనైతే మీకైతే డీటెయిల్గా అయితే చెప్తాను. సో మనం ముంగట వచ్చాగానే ఏ విధంగా అయితే వ్యూ ఉంటుంది గైస్. కానీ రియల్గా గైస్ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మనమైతే ముంగటకి వెళ్దాము. మనకైతే అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు అయితే, ఫిష్ ఎక్వేరియం అయితే కనిపిస్తుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు. దీనిలో అయితే మనకు రకరకాల చేపలు ఉంటాయి అన్నమాట. సో చూద్దాం లోపల ఏ రకాల చేపలు ఉన్నాయో మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. సో మనమైతే ఇలా ఎంట్రీ కొట్టగానే మనకైతే ఇలా ఉంటుంది గైస్. మనమైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసినాము. సో ఫస్ట్ దాంట్లో అయితే చేపలు అయితే ఏం లేవు అనమాట. సో నెక్స్ట్ దాంట్లో అయితే చూద్దాం నెక్స్ట్ దాంట్లో ఏమున్నాయో. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇక్కడైతే మనకి గౌరమి అని చేప పేరు అంట ఇది. ఈ చేపలు చూడండి గైస్ ఎలా ఉన్నాయో, చిన్నగా వైట్గా చాలా అంటే చాలా బాగున్నాయి కదా. సో ఈ పేర్లు అయితే చాలా డిఫరెంట్ ఉంటాయి కదా, చేపల పేరు అయితే డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు రెయిన్బో షార్క్ అంట ఇవి. సో ఎంత చిన్నగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కదా, చాలా చిన్నగా ఉన్నాయి కానీ షార్క్ అంట, రెయిన్బో షార్క్ అంటారు. డిఫరెంట్ కలర్లు ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ అయితే చాక్లెట్ మోలీ అని ఉంది గైస్. సో ఇదైతే 2 కలర్లు అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఏముందంటే నెక్స్ట్ చేపలు అయితే చూద్దాము. సో మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది గైస్. చిన్ననే ఉంది రూమ్ అయితే, కానీ ఉన్న కాడికి బాగానే ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చు గైస్. ఇక్కడైతే క్యాట్ ఫిష్ ఉందన్నమాట. ఎందుకు క్యాట్ ఫిష్ ఏంటంటే ఇది కాస్త ఫ్రెండ్ని చూస్తే మనకైతే కొంచెం పిల్లిలకైతే కనిపిస్తుంటుంది అనమాట. అందుకని దీనిలో క్యాట్ ఫిష్ అంటారు. సో చూసుకోండి గైస్ ఎలా ఉందో. సో చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది కదా. సో ఈ పేర్లు కూడా మనకైతే డిఫరెంట్ ఉంటాయి అనమాట. మనమైతే ఇక్కడ వినాము. సో చూసుకోండి ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి. చిల్డ్రన్ ఫిషెస్ కూడా ఉన్నాయి గైస్. ఇవైతే చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి కానీ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొన్ని అయితే అసలు కనిపిస్తలేవు గైస్ చేపలు, అంటే ట్రాన్స్పరెంట్ కనిపిస్తున్నాయి అనమాట. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చూడండి గైస్ ఎంత చిన్నగా ఉన్నాయో చేపలు. ఆ వైట్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ చాలా అంటే చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనకైతే మెయిన్ కాయ్ క్రాబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా గైస్. ఈ చేప పేరు అయితే కాయ్ క్రాబ్స్ అంట. సో ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. దీంట్లో కలర్ అయితే చాలా బాగుందన్నమాట. ఆరెంజ్ అండ్ వైట్ కాబట్టి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో మనకైతే మధ్యలో టైగర్ కలర్ కూడా అనిపిస్తుంది కదా, బ్లాక్ వైట్ ఆరెంజ్ 3 కలర్స్ అయితే కనిపిస్తుంది కదా. సో చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తున్నాను. సో ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. ఇంకో సైడ్లో కూడా చూసుకోవచ్చు. మనకైతే రెయిన్బో టెట్రాస్ అని ఉందన్నమాట. ఇవి చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. రెటిలరీ చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి కానీ బాగున్నాయి అనమాట చూడడానికి అయితే. దీనిలో మనకి రెడ్ కలర్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కలర్ కానీ చాలా అంటే చాలా కలర్లు ఉన్నాయి. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇక్కడైతే మనకైతే మినీ షార్క్ ఉందన్నమాట. అంటే దీంట్లో పేరు కూడా షార్క్ అని పెట్టారు. సో ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి అయితే. సో చూసుకోవచ్చు గైస్ మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫిష్ అక్వేరియం అయితే. సో చూశారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ అయితే లోపలైతే ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు బయటకి అయితే వెళ్ళి చూద్దాం గైస్ ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయో. సో గైస్ కొన్ని రోజుల కింద అయితే ఎందుకో ఇది పిల్లల అయితే క్లోజ్ చేశారు గైస్. ఇక్కడ ఎనిమల్స్ కూడా కొన్ని అయితే కనిపించడం లేదు. సో దీంట్లో ఎనిమల్స్ ఉంటాయో ఏముంటాయో నాకైతే గ్యారంటీ అయితే లేదు గైస్. కానీ అయితే క్లోజ్ చేశారు, అది మొత్తం అయితే క్లోజ్ అయితే చేసేసారు. మేబీ దీంట్లో ఎనిమల్స్ ఉండే అవి అయితే క్లోజ్ చేశారేమో. సో చూద్దాం అవతలకైతే అయితే ఏమైనా కనిపిస్తాయని చూద్దాం. ఇక్కడ ఏదైనా టడ్డీ బేర్ కానీ నకల డ్రాయింగ్ అయితే చేశారు. దాని లోపల ఉన్నాయో లేవు అయితే క్లియర్గా అయితే కనిపిస్తలేదు. సో అవతలకైతే అయితే వెళ్ళి చూద్దాం గైస్ ఎలా ఉందో. సో చూసుకోవచ్చు గైస్ మేమైతే ఇతలికి అయితే వచ్చాము. అయితే మంచిగా ఉంది గైస్ చూడడానికి అయితే. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మనకైతే ఈ విధంగా అయితే వ్యూ అయితే ఉంటుంది. సో చూసుకోండి అక్కడ పిల్లల మరి ఇది ఒక స్టాచ్యూ కానీ అయితే బాగా అయితే చేశారు గైస్. సో చూడడానికి అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది ఇది ప్లేస్ అయితే. సో మనమైతే వెళ్ళి చూద్దాం అవతలకి ఏమో ఎనిమల్ ఉన్నట్లుంది. సో చూడండి గైస్ అయితే క్లోజ్ చేశారనమాట, నో ఎంట్రీ ఉంది. సో ఫస్ట్ దీంట్లో కూడా ఎనిమల్స్ ఉండేవేమో, ఇప్పుడైతే తీసేశారనమాట. సో మనకైతే నో ఎంట్రీ అయితే బోర్డు అయితే పెట్టారు. సో ఇవతలకి చూద్దాం గైస్ ఏముందో. సో మనకైతే ఇవతలకి చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు మొత్తం వాటరే ఉన్నాయి ఇక్కడ. మనకు అవతలది కనిపిస్తుంది కదా గైస్, అడైతే మొత్తం జింకలు ఉంటాయంట. సో ఆ జింకలు చూద్దాము. సో చూడండి గైస్ ఆ జింకలు అయితే ఇవతలకి అయితే వస్తున్నాయి అనమాట, స్విమ్ చేసుకుంటా. చాలా క్యూట్గా ఉన్నాయి కదా చూడడానికి. సో చూడండి గైస్ ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తాను ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇవి. డైరెక్ట్గా చూసాను కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకా అవన్నీ చూసి ఇంకా బయటకు అయితే వచ్చాం గైస్. బయటకు వచ్చాగానే మనకైతే ఇక్కడైతే 3 టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇవైతే చాలా అంటే చాలా ఓల్డ్గా ఉన్నాయి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. చాలా మిస్టీరియస్గా కనిపిస్తుంటాయి అనమాట. మనకు లోపల బుద్ధుడి విగ్రహాలు కానీ అన్నీ ఉన్నాయి అనమాట. సో చూసుకోండి మీరు. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా నిజంగా ఏదో మీరు పాతకాలం టెంపుల్కి వచ్చినట్లు అనిపిస్తుంది గైస్, అంత మంచిగా ఉంది. సో అవి కూడా డిజైన్ లో పెట్టారు గైస్. ఇలా ఫ్రంట్ లో 2 టెంపుల్స్ ఉన్నాయి, మిడిల్ లో ఒక టెంపుల్. సో చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది గైస్. ఒకసారి ఫ్రంట్ నుంచి అయితే చూడండి గైస్ ఎలా కనిపిస్తుందో. సో మనకైతే ఇక్కడ నందిని అయితే పెట్టారు. సో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. సో ఇక మొత్తం ఇక్కడైతే విజిట్ అయితే అయిపోయాం కదా. ఇప్పుడైతే మనం అయితే బయటకి అయితే వెళ్దాము. సో చూద్దాం ఇంకా బయట ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము.
సో ఇక బయటకి అయితే వచ్చాం కదా గైస్. సో ఇదే ప్లేస్ లో మనకి పిల్లల మర్రి అయితే ఉంటదంట గైస్. మనమైతే ఒకసారి పైనకి వెళ్ళి చూద్దాము, అంటే పైనకి కూడా కనిపిస్తుందంట. సో ఒకసారి పైనకి అయితే వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉందో, ఎలా కనిపిస్తుందో అని. సో మనమైతే పైనకి అయితే వచ్చేసాం కదా గైస్. మనకైతే అక్కడ కింద గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ లో మనకైతే ఎంట్రీ ఉంటుంది గైస్. ఆడ మనమైతే లోపల కూడా వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. సో చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇక్కడికి వెళ్ళి చూస్తే కూడా ఇది దాదాపు 700 సంవత్సరాల క్రితం చెట్టు అంట. సో చాలా అంటే చాలా పెద్ద ఉంది గైస్. అయితే నేను ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోయాను అనమాట. సో చూద్దాం మనం ఇంకా లోపల ఏమేమి ఉంటాయని. ఇక్కడైతే మనకైతే సైడ్ లో బోర్డు కూడా రాశారు కదా, పిల్లల మర్రి మహబూబ్ నగర్ అని. సో మనమైతే లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. సో ఈరోజు ఎందుకో ఎక్కువ పబ్లిక్ అయితే లేరు గైస్. అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు, ఎందుకు ఈసారి పబ్లిక్ వెళ్ళారు అనమాట. సో అది మనకు బెనిఫిటే కదా, పీస్ఫుల్గా ఉంది, రికార్డ్ కూడా బాగా అవుతుంది. సో మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. సో చూడండి, నేనైతే మీనికెళ్ళి అయితే కిందికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే మనకైతే ఎంట్రీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ టికెట్ అయితే రాశారు. ఇక్కడైతే పిల్లలకు 5 రూపాయలు ఉంది, పెద్దవాళ్ళకైతే 10 రూపాయలు అయితే ఉంది గైస్. సో మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి గైస్. మనకైతే ఇది ఈ విధంగా కనిపిస్తుంది. ఇదంతా ఒకటే చెట్టు అంట గైస్. ఇవన్నీ దాని వేర్లు కానీ దాని రూట్స్ మొత్తం ఒకటే చెట్టుకెళ్ళి వచ్చినాయంట. సో చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో మనకైతే మెయిన్ ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది గైస్. చెట్టు అయితే మనకి ఈడికెళ్ళి స్టార్ట్ అయ్యి ఇంకా చాలా అంటే చాలా పెద్ద ఉంది గైస్. ఇది మినిమం మొత్తం సరౌండింగ్ మొత్తం దీని వేర్లే ఉన్నాయి అనమాట. సో ఆ వేర్ల నుంచి వచ్చిన చెట్లు కూడా ఉన్నాయి అనమాట మొత్తం ఇక్కడ. సో పక్కనే ఒక గౌతమ్ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది మనకి. దాని లోపలనే మనకైతే ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా ఉంది అనమాట, పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ. ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ. సో ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి బయటకి అయితే వచ్చాం గైస్. సో దాని ముంగట్నే మనకైతే ఒక మ్యూజియం అయితే కనిపిస్తుంది గైస్. ఇదే డిస్ట్రిక్ట్ మ్యూజియం అని అయితే ఉంది బోర్డు మీద అయితే బయట. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళి చూద్దాము లోపల ఏమేమి కనిపిస్తుందో. సో మనకైతే స్టార్టింగ్ లో చూడొచ్చు. స్టార్టింగ్ లో మనకైతే వినాయకుని అయితే విగ్రహం అయితే కనిపిస్తుంది కదా. ఇదైతే చాలా అంటే చాలా ఓల్డ్ విగ్రహం గైస్. చూడొచ్చు ఇది ఏ కాలంలో చెక్కారేమో, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే. సో మనమైతే చూద్దాం కింద. సో ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇదైతే 7వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహం గైస్. సో అంటే చాలా ఓల్డ్ అనమాట. సో మనకైతే ఇంకా లోపల చాలా అంటే చాలా ఓల్డ్ విగ్రహాలు అయితే ఉంటాయి. సో మనమైతే డీటెయిల్గా అయితే చూద్దాము. సో చూడండి గైస్, మనకైతే స్టార్టింగ్ ఎంట్రీ కొట్టంగానే 3 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా. సో చూద్దాం ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయో. సో చూసుకోవచ్చు దీనిలో పేరు వచ్చేసి ఇలా కింద అయితే రాశారనమాట. సో చాముండా అని పేరు అయితే రాశారనమాట. ఈ 3 అవే పేర్లు ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉందనుకో మీరైతే వీడియోని ఆపి చదవచ్చు గైస్. దాంట్లో మీద ఏముంటుంది అంటే ఏడికెళ్ళి తెచ్చారు ఈ విగ్రహాలు, దాంట్లో డీటెయిల్స్ అయితే కొన్ని అయితే ఇస్తారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే ఆపుకొని అయితే చదవండి గైస్ ఒకసారి అయితే. సో ఒకసారి అయితే ఈ విగ్రహం అయితే చూడండి గైస్ ఏ విధంగా ఉందో. సో చూసుకోవచ్చు ఎంత మంచి చెక్కారో చూడండి ఒకసారి. సో ఇవన్నీ పాతకాలం అనమాట, చాలా అంటే చాలా పాతకాలంవి. ఇది చూసుకోవచ్చు 12వ శతాబ్దానికి సంబంధించినది. సో మనకైతే మధ్యలో నంది అయితే ఉంటాడు అనమాట. సో మనకైతే నంది ముంగానే శివుడు కూడా ఉండు, నేనైతే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే మనకి నాగిని అని ఒక విగ్రహం కూడా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా పాతది. సో ఈ విగ్రహం అయితే చూడండి గైస్, ఏదో యుద్ధం విగ్రహంలోకి ఉందన్నమాట. సో చాలా అంటే చాలా పురాణం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇంకో విగ్రహం అయితే ఉందన్నమాట. దీని కింద అయితే పేరు అయితే లేదు. సో చూద్దాం వేరే విగ్రహాలు చూద్దాం ఇంకా ఎలా ఉన్నాయో. సో చూసుకోవచ్చు గైస్ ఈ విగ్రహం కూడా ఎంత బాగుందో. సో మనకైతే పక్కనే శివలింగం అయితే ఉంటుంది అనమాట. సో శివునిది ఒక లింగం అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు గైస్ ఎలా ఉందో. చాలా అంటే చాలా ఓల్డ్ మాట ఇవి. చూడడానికి అయితే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మనకైతే ఇంకా కొన్ని అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. సో వీటైతే మనకైతే మొత్తం 3 రూమ్లు ఉన్నాయి అనమాట. సో 3 రూమ్లు ఉన్న విగ్రహాలు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ విగ్రహం చాముండా అయిపోయింది. ఇది భైరవ విగ్రహం ఉంది గైస్, ఇది చూసుకోవచ్చు. ఇవైతే కొంచెం షేప్ అయితే ఉండవు గైస్, కొంచెం అయితే ధ్వంసం చేశారనమాట పురాణకాలంలో. సో చూసుకోవచ్చు ఇంకా ఇదొక విగ్రహం ఉందన్నమాట. దీంట్లో మీద కొంచెం సరిగ్గా ఫేస్ అనేది కనిపించడం లేదు. సో చూసుకోవచ్చు గైస్ ఇక్కడైతే వైష్ణవి అనే విగ్రహం ఉందన్నమాట. సో చూసుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా విగ్రహాలు. ఇక్కడ వచ్చేసి శ్రీ మహావిష్ణు విగ్రహం అయితే ఉంది గైస్. అయితే చాలా అంటే చాలా ఓల్డ్ అనమాట, చాలా పురాణతంది అయితే. సో శ్రీ మహావిష్ణు అయితే విగ్రహం అయితే ఉంది. సో చూడండి ఏ విధంగా ఉందో. సో మనకి నెక్స్ట్ వచ్చేసి నరసింహస్వామి విగ్రహం అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు యోగా నరసింహ అని ఉంది మీరైతే. సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా పురాణం ఇది. సో దాని పక్కన ఇంకొకటి అయితే విగ్రహం అయితే ఉంది. సో మీరైతే ఇంట్రెస్ట్ ఒకసారి వీడియో అయితే పాజ్ చేసి చూడండి గైస్. సో మనకి దాని పక్కనే ద్వారకా పాల అని ఒక విగ్రహం అయితే ఉంటుంది. సో ఇది చాలా పురాణం గైస్. సో చూసుకోవచ్చు. సో ఇది ఆ కాలంలో అయితే ధ్వంసం చేశారు గైస్, దాన్ని ఇరగొట్టేశారు అనమాట. సో దాని పక్కన ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. సో చూసుకోవచ్చు మనం అయితే. సో మీకైతే మిస్టీరియస్ ఉండి పాతకాలం విగ్రహాలు చూడాలంటే అయితే తప్పకుండా రండి గైస్. సో దీని మీద అయితే లోటస్ అని రాసి ఉందన్నమాట. సో అల్లంపూర్ది ఏదో టెంపుల్ది సంబంధించినట్లుంది. సో చూసుకోండి అన్ని, మీరైతే వచ్చి వీడియో అయితే ఆపి చదువుకోండి గైస్ మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా తమ్మా శిల్పాలని ఉంది. సో ఇది కూడా చూసుకోవచ్చు గైస్ ఎంత మంచిగా ఉందో.
సో పక్కనే మనకి ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవైతే చాలా యూనిక్గా ఉన్నాయి గైస్. చూడడానికి అయితే చాలా బాగా చెక్కారనమాట. సో ఆ కాలంలో చూడండి గైస్ ఎలా ఉన్నాయి విగ్రహాలు. ఇవి 12వ శతాబ్దం 7వ శతాబ్దం అంటే చాలా పురాణం ఇవి. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు విగ్రహం కూడా ఉందన్నమాట. చాలా పురాణంది ఇది. సో దాని ముంగటనే మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అంటే వాడు పాతకాలంలో ఇవి వాడేవాళ్ళు అనమాట. ఇలాంటి ప్లేట్లు కానీ ఇలాంటి గ్లాసులు కానీ వాడేవి. సో నేనైతే మీకు అయితే దగ్గరికి వెళ్తే చూపిస్తాను, చూసుకోండి. సో ఇక్కడైతే మనకైతే చూడండి ఇక్కడ చెంపు కానీ అంటే గ్లాసులు ఇవి పాతకాలంలో మహారాజులు కానీ వాళ్ళందరూ వాడేవాళ్ళంటే ఇవి. సో చూసుకోండి ఏ విధంగా ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూసుకోండి ఆ కాలంలో కూడా. సో చూసుకోండి గైస్ ఎంత చిన్న ఉందో ప్లేట్. సో ఇక్కడైతే మనకైతే పెద్ద ప్లేట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇవైతే దాని మీద రాసి ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే ఆపి చదవండి గైస్ మీరు. సో ఇవన్నీ ప్లేట్లు అనమాట. చూసుకోండి కింద కానీ ఆ కాలంలో అన్ని ఇవే యూజ్ చేసేవాళ్ళు. సో చూసుకోండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనమాట ఇక్కడ. సో చూడండి ఇది కూడా కప్ ఎంత మంచిగా ఉందో. చాలా డిజైన్ కూడా ఉన్నాయి అనమాట ఇవి కూడా చూడడానికి అయితే. సో చూసుకున్నారు కదా ఏదో బాక్స్ లాగా ఉంది. సో దాని పక్కనే మనకి ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, నేను చూపిస్తాను. సో మనకి కొంచెం పక్కకి వెళ్ళగానే మనకైతే పాత కాయిన్స్ కూడా కనిపిస్తాయి గైస్. దాని పక్కనే మనకి సో పాతకాలంలో తీసిన ఫోటోలు అయితే ఉన్నాయి అనమాట. ఇది అల్లాంపూర్ టెంపుల్ అంటారు గైస్. చూడండి ఎంత పాతకాలంలో తీశారు. సో దగ్గర 30-40 సంవత్సరాల కింద ఇంకా 50 సంవత్సరాల కింద తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి అనమాట. సో చూసుకోండి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయి ఫోటోలు. ఇవి చాలా పురాణం గైస్. ఇవి కొన్ని చాలా పురాణం ఫోటోలు ఉన్నాయి అనమాట. చూసుకోండి. సో ఇంకా చూడండి గైస్ ఎంత మంచిగా ఉన్నాయి ఫోటోలు. ఇవి గుడి నిర్మాణించినప్పుడు కానీ అప్పుడు తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి గైస్. సో దాని పక్కనే చూసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు మనకి ఇక్కడ. సో మీకు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ అయితే కాండి గైస్. చాలా మంచిగా ఉంటుంది అనమాట ఈ ప్లేస్. సో ఈ విగ్రహాలు ఏడేడికి వెళ్ళి తెచ్చారో మనకైతే మ్యాప్ అయితే చూపిస్తాను అనమాట. ఈ విగ్రహాలు ఏడికి వెళ్ళి తెచ్చారు అని. సో నేనైతే మొత్తం అయితే లోపలైతే చూశాను గైస్. నాకు లిటరరీ చాలా మంచి అనిపించింది. చాలా ఓల్డ్, నేను ఏదో పాతకాలంకి వెళ్ళిపోయినా అనిపించింది గైస్. అంత మంచిగా ఉంది లోపలైతే. సో ఇంకా మేమైతే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాము. బయటకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో మొత్తం అయితే చూసాము. సో చూశారు కదా గైస్, మీకు ఎలా అనిపించిందో చూడండి. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి గైస్. మీరు వెళ్ళాలనుకుంటే మీ ఫ్యామిలీతో అయితే తప్పకుండా వెళ్ళండి. మీకు కానీ ఇది ఇంట్రెస్ట్ ఉందనుకో హిస్టరీ మీద అయితే తప్పకుండా అయితే అక్కడికైతే వెళ్ళండి. మనకైతే దాని పక్కనే అక్కడ కనిపిస్తుంది కదా గైస్, అక్కడైతే శివాలయం ఉంటుంది అనమాట. నేను దగ్గరికి అయితే చూపిస్తాను. సో చూసుకోండి గైస్, మనకైతే ఈ విధంగా ఉంటుంది అనమాట శివాలయం. చాలా బాగుంది గైస్, నిజంగా చాలా బాగుందన్నమాట. సో నేనైతే మీకైతే చూపిస్తాను చూడండి. సో మనకైతే ఈ విధంగా ఉంటుంది. దీని పక్కన కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట, పాత విగ్రహాలు అయితే. మనమైతే ఒకసారి ఆలయం లోపలికి అయితే వెళ్దాము. సో అయితే చాలా ఓల్డ్ అనమాట టెంపుల్ కూడా, చాలా బాగుందన్నమాట చూడడానికి అయితే. సో చూసుకోవచ్చు మనం లోపలికి వెళ్ళే ముందు మనకైతే ఇక్కడ వినాయకుడు అయితే కనిపిస్తుంది కదా. సో వినాయకుడు అయితే మంచి పూజ అయితే చేశారు. చాలా బాగా క్యూట్గా ఉన్నాడు అనమాట. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాము. మనం లోపలికి వెళ్ళగానే నంది శివుడు అయితే కనిపిస్తున్నారు కదా. సో చూసుకోండి గైస్ ఒకసారి టెంపుల్ ఏ విధంగా ఉందో చూడండి. సో చాలా ఓల్డ్గా అనిపిస్తుంది. ఏదో పాతకాలంలో వచ్చినట్లే అనిపిస్తుంది తెలుసా మనకి, అలాంటి ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఈ ప్లేస్ అయితే. సో చూసుకోండి ఏ విధంగా ఉందో. సో మనకైతే శివుడు అయితే కనిపించాడు. నేను వెళ్ళంగానే శివునికి అయితే దండం పెట్టి శివునికి అయితే మొక్కాను అనమాట. సో ఇంకా చూశాను. చూడండి గైస్ ఎంత మంచిగా ఉందో, శివుడు కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నాడు. సో చూడండి గైస్ ఈ ఆలయం అయితే ఎంత మంచిగా ఉందో. సో చాలా పురాణంగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే, చాలా నచ్చింది గైస్ నాకైతే. పక్కలన్నీ విగ్రహాలు కానీ చుట్టుపక్కల మంచి చెట్లు పెట్టారు. చూడడానికి చాలా అందంగా ఉంది, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తారనమాట. సో చూశారు కదా గైస్ ఇది అయితే. సో దాని పక్కనే మనకైతే చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు, ఎవరైతే ఏమైతే అన్నారు. సో మనమైతే చూపిస్తాను పార్క్ ఏ విధంంగా ఉందో. సో చూసుకొచ్చేసి మనం లోపలికి వచ్చాం కానీ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఆ పార్క్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా మంచిగా ఉందన్నమాట. ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. ఎక్కువ పబ్లిక్ కూడా లేదు కదా, వచ్చి మీరైతే పీస్ఫుల్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో చూశారు కదా గైస్ ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ తప్పకుండా ప్లేస్ అయితే విజిట్ అయితే కాండి గైస్. చాలా బాగుంది కదా. సో ఈ వీడియోలో అయితే మీకైతే మొత్తం డీటెయిల్గా అయితే చెప్పాను కదా, మొత్తం ప్లేసెస్ అయితే మొత్తం డీటెయిల్గా చెప్పాను కదా. సో ఇక్కడ ఎక్కువ పైసలు కూడా ఏం కాదు గైస్, మొత్తం 10-20 రూపీస్ టికెట్ కూడా ఎక్కువ కావు. మొత్తం ఒక 100 రూపీస్లోనే మొత్తం అయితే కవర్ అయితే చేయొచ్చు. సో గైస్ మీకు వీడియోలో అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. టేక్ కేర్, బై.